మన టాలీవుడ్ డైరెక్టర్లు కూడా హీరోలకు పోటీగా డాన్సులు చేస్తుర్రు. వన్స్ మోర్ అని యాక్టర్లతో ఎగిరిచ్చి అనుకున్న తీర్ల షాట్ వచ్చేదాకా వాళ్ళ దగ్గర నుంచి డాన్స్ని విండుకున్నడే కాదు, వాళ్ళే హీరోలను మించి ఎగురుతుర్రు. జక్కన్న రాజమౌళి సార్ చూడుర్రి, కీరవాణి సార్ కొడుకు పెళ్లిలా ఏ తీర్ల ఎగిరిండో. అమ్మో జక్కన్నను చూడుర్రి, జర్రంతన్న గ్యాబ్ ఇవ్వకుండా ఎట్లే గుర్తున్నాడో. అరే వా ఎవరికింటలేడు కదా. కీరవాణి సార్ కొడుకు శ్రీసింహ పెళ్లిలా ఇన్నొద్దులు దాచుకున్న కళలన్నీ ఒక తీరుగా బయటకు తీసి అందరినీ పరిశాన్ చేస్తున్నాడు సారు. పెళ్లికాడ అందరు కూడా జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవర సినిమా పాట పెట్టుకొని చిన్నగా ఎగరలే కదా. ఇక మన రాజమౌళి సార్ డ్యాన్స్ చూసి అయితే అందరూ మైకేల్ జాక్సన్ మళ్ళీ పుట్టాడండి అని కామెంట్లు చేసిరట్టుగా పెళ్లికి పోయిన వాళ్ళంతా. మన సంగీత ఫంక్షన్లో కూడా అలా మేడంతో కలిసి లంచ్కొస్తావా మంచకొస్తావా పాటకు స్టెప్పులు వేస్తే స్టేజ్ దద్దరిల్లిపోయింది ఇట్లా. ఇక గ్రేసు ఆ మాసు వేరే లెవెల్లో దుమ్ము లేపిండు అనుకో రాదురి సారు. హీరోలతో ఎగిరిచ్చుడే కాదు, మీరు కూడా ప్రొఫెషనల్ డాన్సరే ఉన్నారు కదా అని సోషల్ మీడియాలో జక్కన్నను చూసి కొందరంటే, ఇంకొందరేమో మేమంతా మా మహేష్ బాబు అన్న సినిమా అప్డేట్స్ ఎప్పుడు ఇడుస్తారా అని కళ్ళల్లో కాకర పువ్వొత్తులు పెట్టుకొని ఎదురు చూస్తుంటే మీరేమో ఇట్లా ఎంజాయ్ చేసి పండుగో ఎంజాయో అని ఎగురుతారు. నాటు పాటకు మీరు 20-30 టేకులు తీసుకొని ఒక్కొక్క మూమెంట్ జూమ్ చేసి చూసిరు కదా. ఇప్పుడు తెలిసిందా డ్యాన్స్ చేసుడు అంటే ఎంత కష్టమో అని తీరుల కామెంట్లు పెడుతుర్రిగా నెటిజన్లు. అన్నట్టు రాజమౌళి సార్ డ్యాన్సే కాదు, హైదరాబాద్లో అయినా ఒక ఫంక్షన్ లగ్గి తాత చూడురి ఏ తీరులో ఎగిరిండో నాటు పాటకు. విఎస్ఎన్ ప్రసాద్ అనే ఈ 63 ఏళ్ల పెద్ద మనిషి దమ్ము తీయకుండా నాటు పాటకు డ్యాన్స్ ఆడి చూసేటోళ్ళకే చెమటలు పట్టించిండు అనుకో రాదురి. స్టేజ్ను షెండాడుకొని పాట బీటును మించిన స్పీడ్ తోటి ఎగురుతుంటే వచ్చిన చుట్టాలంతా బొచ్చగూదుకొని పరిశాన అయ్యారట.